హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మనకి ఏదైనా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడైనా, మనకి ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడైనా, కోల్డ్ అండ్ కఫ్ ఉన్నా, ఏమున్నా సరే ఇలాంటి రసం ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మీరు డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ అదేవిధంగా మనకి జలుబు దగ్గు వీటన్నిటి నుంచి సీజనల్ వైజ్గా వచ్చే ఇలాంటి జ్వరం ఇట్లాంటి వాటి నుంచి మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. సో లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఒక స్మాల్ లెమన్ సైజు చింతపండు తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక్కసారి వాటర్ వేసుకొని వాష్ చేసేసుకోండి. ఎందుకంటే దాని మీద ఒక్కొక్కసారి కొన్ని చింతపండుని బట్టి మట్టి లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట, అవన్నీ పోతాయి. ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ డ్రైన్ చేసేసుకొని ఒక టమాటా ఇలా వేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని మనం సోక్ చేసుకుందాం. ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ ఒక జార్ తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జస్ట్ లిటిల్ తులు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెమ్మలు ఇలా వేసుకొని మనం కోర్స్గా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఒకసారి చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ రసానికి మొత్తానికి ఇదేనమాట టేస్టు. ఇది వేసి రసం చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి హెల్దీ కూడా, ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 10 minutes తర్వాత ఇప్పుడు ఈ చింతపండు, ఈ టమాటా మొత్తం ఈ విధంగా క్రష్ చేసేసుకోండి. మొత్తం ఆ పల్ప్ అంతా వాటర్లోకి దిగేటట్టు ఈ విధంగా బాగా చేత్తోటి బాగా క్రష్ చేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా క్రష్ చేసి ఏదన్నా తొలకలు అవి ఉన్నాయి అనుకో అవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ పల్ప్ మాత్రమే మనం దీనిలోకి వాడుకుంటున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని ఈవెన్గా సిమ్లోనే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మనం ఇందాక పల్పు తీసుకున్నాం కదా చింతపండు టమాటా గుజ్జు, అది యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుందాం. నేనైతే 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసాను నేను తీసుకున్న దానికి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ చింతపండు అవి కొంచెం ఎక్కువ పడుతుంది మనం చేసుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్టు ఈ విధంగా 1 by 1 యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం ఈవెన్గా కలుపుకొని మీడియంలో పెట్టేసుకొని బాగా కొంచెం తెరలనివ్వండి. ఎందుకంటే మనకు ఆ రసం కూడా చాలా బాగా స్మెల్ వస్తుంది. ఈ మన పౌడర్కే మనం చేస్తుంటే ఒక 2-3 ఇళ్ళ దాకా స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ పైన తేట కడుతుంది కదా, ఆ విధంగా వచ్చేంత వరకు తెరలనిచ్చి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. మన రసం రెడీ అండి. టమాటా వెల్లుల్లి రసం ఎంత బాగుందంటే. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,